Allah
చిరుతల రామాయణం చిరుతల రామాయణం చిరుతల రామాయణం చిరుతల రామాయణమా? అవునవును. మాకు తెలియదండి. పర్మిషన్ తీసుకున్నామండి. తీసుకున్నాం. అది ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర తీసుకున్నాం. ఎమ్మెల్యే, సర్పంచ్, సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, గ్రామ ప్రజల దగ్గర కూడా తీసుకున్నాం. అరే గ్రామ పెద్దలు, అరే మాది వద్దాం, మాది మీరు వస్తాయి. అరే మాకు ఎవరు చెప్పలేదు. అరే నా దగ్గర కావాలి మంచి మంచి సాగలు, మంచి మంచి సినిమాలు, మంచి మంచి యాక్టర్లు నటించగా నా దగ్గరికి వస్తాను. నాది సంతకం పెడితేనే, నాకు ముద్ర వస్తేనే. మీరు ఎక్కడ ఉంటుంది? మీ అడ్రస్ తెలియదు సార్. గ్రామ ప్రజలు వచ్చేసి ఈ చిరుతల రామాయణాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంటున్నారు. నమస్కారం. తల్లి మీరు ఎక్కడికి భక్తులు? మీ ఎక్కడ శీఘ్రంగా తెలుసుకోవాల్సింది. నా పేరు మండోదరి. మండోదరి. అచ్చా, నీ భర్త పేరు? నా భర్త ఏమో రావణబ్రహ్మ. మీ భర్త పేరు రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ. అమ్మా, నీకు ఏమన్నా పుత్ర సంతానం అయిందా? అవును, 2 పుత్ర సంతానం ఉంది. వాళ్ళ నామధేయం?
నా పెద్ద కుమారుడు ఇంద్రజిత్తుడు, ఇంద్రజిత్తు, చిన్న కుమారుడు అక్షయుడు. అక్షయుడు ఇద్దరే పుట్టిన ఇంకెవరు లేరా? వాళ్ళ వెనక విద్యలో వీళ్ళు ఎవరు లేరా? కాల్తీ అమ్మ, ఈ కాలానికి ఇద్దరు చాలు. పొట్టిగా గట్టిగా మంచిగా ఉన్నారు కానీ ఈ కాలానికి ఇద్దరు చాలు. తప్ప ముందు ఎవరు చాలాలి? అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? లంకాపురం. వెళ్తారా భర్త గారికి? చిత్తం వెళ్ళండి. బలో శంకర భగవానికి జై బోలో శంకర్ భగవానికి జై. జై బోలో శంకర్ భగవానికి. సఖీ మండోదరి. బలో శంకర భగవానికి తమరికైతే వస్తురండి. నేను లంకాపురి లంకాపురి లంకాధిపతుడను రావణ బ్రహ్మను. లంకాపతి రావణ బ్రహ్మ చిత్తం 10,000 జోహార్లు అండి. అచ్చా నా సఖీ మండోదరి. మండోదరి బలో శంకర భగవానికి జై. నమస్కారం. నారాయణేశ్వర వందనములు. చల్లగా వర్ధిల్లు సౌభాగ్యంతో నిన్ను నూరేళ్ళు. బలో శంకర భగవానికి జై. బలదయ్యో 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 ప్రాణేశ బలదయ్యో ప్రాణేశ బలనాథుని భార్య సీతనితకు నేను బలదో బలనాథుని భార్య సీతనాథుని బలనాథుని భార్య సీతనితకు నేను బలదో బలనాథుని భార్య సీతనాథుని బలనాథుని భార్య సీతనితకు నేను బలదో బలనాథుని భార్య బలో శంకర భగవానికి జై. నాదా ఓ ప్రాణేశ్వర సఖీ మండోదరి. భగవంతుడు సీతాదేవిని తీసుకొచ్చడం సరికాదు నాదా. ఆ సీతాదేవి భగవంతుడి భార్య సీతాదేవిని తీసుకొచ్చాడు. సౌలు కాదని మాట్లాడుతున్నా. నా చెల్లెలు సుగంధికి జరిగిన అన్యాయమును నీవు ఎంచుకుంటే కదా. అయినను నేను నా చెల్లెలకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఆ రాముడి సీతను ఖచ్చితంగా మన లంకాపురి పట్టణానికి ఎత్తుకువచ్చేదను. జై బోలో శంకర్ భగవానికి. వలదు వలదని నీవు పలుమారు బలికేవు. వలదు వలదని నీవు పలుమారు బలికేవు. వలలో ఆ రాగముని పలికి నిప్పు తెచ్చెదాను. వలలో ఆ రాగముని పలికి నిప్పు తెచ్చెదాను. వలదు వలదని నీవు పలుమారు బలికేవు. నాకు ఎన్నిసార్లు చెప్పినాను, నా చెల్లెలకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఆ రాముడి భార్యను తీసుకువచ్చుట నేను మాత్రం మానను సఖి. బోలో శంకర భగవానికి జై. ఆ పని తిని తెచ్చి జో అతి దుఃఖ పడదాను. 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 సత్యేమో తెలియావో గానమునే కర్మము. సత్యేమో తెలియావో గానమునే కర్మము. సత్యేమో తెలియావో గానమునే కర్మము. సత్యేమో తెలియావో గానమునే కర్మము. ఆ పని తిని
సఖి ఆ సీతను తెచ్చితివి కానీ నీ ప్రతి అతి దుఃఖముల పాలగునున్నాగా నా మాట వినుము. ఏమి మాట్లాడుతుంటివి సఖి? ఈ లంకేశ్వరుడికి అండపిండ బ్రహ్మాండాలనే గడగడ వాడెట్లించిన లోక భీకరుడికి దుఃఖము అనేది మాట నీవేరుగుదివా? జై బోలో శంకర్ భగవానికి. అడ్డాము వస్తువులు వద్దాని పలికేవు, అడ్డాము వస్తువులు వద్దాని పలికేవు, రద్దీ చేయకు తుమ్మి వద్దు సీయిక పొమ్ము, రద్దీ చేయకు తుమ్మి వద్దు సీయిక పొమ్ము, అడ్డాము వస్తువులు వద్దాని పలికేవు. సఖి నీ ముఖము నాకు చూపించకూడదు, అంతఃపురముకు వెళ్ళు. నాతో వివాదం చేసి వద్దు వద్దు అని అడ్డం వాక్కులు మాట్లాడకు సఖి. తప్పకుండా తెచ్చాను. నేను అనుకున్న పనిని ఖచ్చితంగా చేసి చూపించేదాను. రే మారీచా. బోలో శంకర భగవానికి. బోలో శంకర్ మహారాజ్ కి. స్థిరమైన కల్పగోరే. అది ఆ సీతాదేవి, ఆ శ్రీరాముడు, లక్ష్మణుడు అట ఆ దండకారణ్యంలో పంచవటి తీరమున వాళ్ళు పర్ణశాలలో నివసించుతున్నారట. నీవు నీ మాయలతో ఒక మాయాలేని వేషమును వేసి ఆ పంచవటి తీరమునకు వెళ్ళవలని సీతాదేవిని నీవు నీ మాయలతో మెప్పించిన ఆమె నిన్ను కోరును. నీవు ఆ శ్రీరాముని తప్పించిన నేను పోయి ఆ సీతను చెరబట్టి తీసుకువచ్చేదను. నువ్వు బంగారు లేడి మాయా రూపంలో వెళ్ళము. నీవు పోవా? ఎందుకు పోవురా? నీవు పోతే ఆ రాముడు నిన్ను హతమార్చునా? నువ్వు పోకుండా నా చేతిలో హతముందనవు మూర్ఖుడా. అలాగే పోయాను. వెళ్ళుము. ఈ దుర్మార్గ చేతిలో సత్య కన్నా శ్రీరామ చేతిలో సత్య శంకర్ మహారాజుకి. ఓం శివ శంకర పాపవ శంకర, 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 పాలన చేయురాయే శంభో, పాలన చేయురాయే శంభో, ఓం శివ శంకర పాపవ శంకర, ఓం శివ శంకర పాపవ శంకర, పాలన చేయురాయే శంభో, పాలన చేయురాయే శంభో. Bye.
ఇద్దరు సరే ముందు వస్తున్నారు. ఎవరు మీ నామదేవి చెప్పండి. సేవక ఆ యొక్క నామం నీకు తెలియదంటావా? ఏం నాకు తెలుసు, భగవాన్ ఏంటండి మా ప్రేమ. శ్రీ రాజారామచంద్ర భగవానికి నా యొక్క నామము దశరథ రాజు పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడు. అవును, అంతేకాకుండా నా యొక్క సహోదరుడు లక్ష్మణుడు, అంటే నా యొక్క మూడో తమ్ముడు భరతుడు, నాలుగవ తమ్ముడు శత్రుఘ్నుడు అన్నమాట. అవును, అంతేకాకుండా మా తల్లిదండ్రులు నా యొక్క తల్లి కౌసల్యాదేవి, నా పిన్న తల్లులు సుమిత్ర కైకి. అవును, మేమిప్పుడు అరణ్యమునకు వెళ్తున్నాం. వెళ్ళండి తమ్ముడా, ఇప్పుడు మనము మన యొక్క పర్ణశాలను గావించుకున్నాం కదా, మనం ఆ యొక్క పర్ణశాల వద్ద వెళ్దాం. శ్రీ రాజారామచంద్ర భగవానికి రామ 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 సీత రామ 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 సీత వామన కేశవ భగవానికి బుక్కన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుక్కన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుక్కన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుక్కన చుక్కన పెట్టి నీ కనులకు కాటుక పెట్టి. రాజారామచంద్ర భగవానికి జై. మాయలేడినై చూచదగాక మాయలేడినై మైమలు చూచద 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 వారికి నమై మధు కదా మాయలేడినై మై మధు కదా మాయలేడినై మై మధు కదా కనక వస్త్రములు కలిగిన వన్యత వస్త్రములు కలిగిన వన్యత కనక వస్త్రములు కలిగిన వన్యత కనక వస్త్రములు కలిగిన వన్యత వినయముగనే నిపుడు చూకద వినయముగనే నిపుడు భోజన వినయముగనే నిపుడు చూకద వినయముగనే నిపుడు భోజన వరదాసుత వంట ముద్దల మహిమలు చూకద. ఆ లేడీ కూడా ముచ్చటగా ఉన్నది. ఆ లేడీని నాకు తీసుకొని కొన్ని రమ్మున్నారా శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చూడుమునా ఆపరేటర్లు ఓన్లీ ఆపరేటర్లే Bye.
భార్య కోరిక భర్త తీర్చగలరా మరి ఎవరు తీర్చగలరు? మీరు తేవడం ఇష్టం లేక ఇలా చెప్తున్నారు. కావున నాకు కావాలని నాకు తీసుకురావాలి. సీత, నీవు ఇంత మాటలు మాట్లాడుతున్నావు. సీత, దిగులు ఏలనే ఒక్క మాట అంత మాత్రానా నీ యొక్క చేసే తొలగతోటి నీవంతా బాధపడుతుంది. ఇప్పుడే పోయి తక్షణమున ఆ యొక్క లేని తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. శ్రీ రాజారామచంద్ర భగవానికి లేరా లేరా లక్ష్మణ లేరా ఉరుకుతుంది. కావున నా యొక్క శిరశాపము నాకు తెచ్చిస్తూ అని నా బాణముతో దాన్ని సంహరించేదను. సరే అదిగో ఇదిగో అన్నయ్య. తప్పకుండా. శ్రీ రాజారామచంద్ర భగవానికి లేడి వాయరా బాణమిడువరా, 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 బాణము వచ్చల లేడిని వచ్చల, బాణము వచ్చల లేడిని వచ్చల, బాణము వచ్చల లేడిని వచ్చల, బాణము వచ్చల లేడిని వచ్చల, ఎందులకే గౌ ఎక్కడ తాగెదవు, ఎందులకే గౌ ఎక్కడ తాగెదవు, ఎందులకే గౌ ఎక్కడ తాగెదవు, ఎందులకే గౌ ఎక్కడ తాగెదవు, ముందుగా నిన్ను పుంజులవోనివా, ముందుగా నిన్ను పుంజులవోనివా, అక్కడి లేడి పర్వతంబు వలె సరదానము సత్వరంబులను, సరదానము సత్వరంబులను, విడచితిని పురుపురమి పైనను, పక్కది లేడి పర్వతంబు వలె, పక్కది లేడి పర్వతంబు వలె, లక్ష్మణ 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 అనుచరు, లక్ష్మణ
బాణవిస్తంతలో లక్ష్మణ లక్ష్మణ అని మరణించిన కదా. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆ యాత్ర సంబంధించినట్టున్నది. శేఖర్ వేస్తున్నాడు లక్ష్మణ లక్ష్మణ అని. తొందరగా వెళ్ళి జానకీదేవి, మా అన్నగారికి ఏమి యాత్ర జరగదు, మీరు మా చింతించవలదు. భూపతుండు వెల్లుట చూచి కురంగ రూపుడై ధనుడు గాన మీద ఇటు దాశరథుండు విపత్తు చెందినట్టు దీనిని నిజమంతు తెలవకు తల్లిలో నీవు. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. ఓ జనని జానకీదేవి, ఇవి మాటలు నిజమని తలుచుకోకు. ఇది మాయామృగములు, ఇక్కడ చాలా మోసగాలు ఉన్నారు, నువ్వు చింతవలదు. రాజా రామచంద్ర మహారాజుకి జయ. చెప్పినా కూడా నువ్వు అంటున్నావా? చెప్పు తల్లి. పొమ్ము లక్ష్మణ లక్ష్మణ మీ అన్నగారికి ఏదో యాభై సంబంధించినట్టున్నది. పరిపరి విధముగా పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళున్నాయన. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. దిగులు ఏలను సీత భ్రమతో వేలను మాత, దిగులు ఏలను సీత మాయలేడిని తంపి వచ్చు అల్ల రాములు సీత. మాయలేడిని తంపి వచ్చు అల్ల రాములు సీత. దిగులు ఏలను సీత భ్రమతలేలను మాత, దిగులు ఏలను ఓ జానకీదేవి గారు, మా అన్నయ్యకు ఎలాంటి భయం లేదు, నువ్వు దిగులు చెందకు. అవును. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి జై. జానకీదేవి, అన్నగారికి ఏదో ఆమె కలిగినట్టుంది, పిలుస్తున్నాడు. బొమ్మన్నా పోతలేవు, నీ మనమ్మున ఏదో రాగినట్టుంది. జయ శ్రీ రాజారామచంద్ర భగవానికి. మాయలేనితో తెగిన అల్ల రాములు సీత, మాయలేనితో తెగిన జానకీదేవి, మాయలేనితో తెగిన అల్ల రాములు సీత. మోసపుచ్చ మాయలేని రామచంద్రుని సీత, మోసపుచ్చ మాయలేని రామచంద్రుని సీత.
జానకీదేవి మా అన్నయ్యకు శ్రీరామచంద్రుడు మాయలతో పోయినట్లు అది ఏదో మోసం జరిగినట్లది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి రాక్షస వని చేత శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఆ రాక్షసుల చేత ఏదన్నా మా అన్నయ్యకు ఏ విపత్తు కలిగిన అంటున్నారా జానకీదేవి? మా అన్నకు ఏ విపత్తు కలదు, కానీ నేను రామచంద్రుని ఆజ్ఞలేదు నీ ఎక్కడికి పోజాలు నేను విడిచిపెట్టి. ఏమో నీ మనం మన తలుచుకున్నట్టున్నావు. మీ అన్నయ్య చనిపోయిన తర్వాత రాజ్యం వెళ్తాను. ఆహా, ఏమి వాక్కులు కలుగుతుంటే తల్లి ధరణి, నీవు ఈ కఠినమైన వాక్కులు కలుపున నీకు సమము కాదు. ఇది అనే పోతున్నాను కాన నీకు ఒక విషయం చెప్పదా, వినుము, చాలా జాగ్రత్తగా వినవమ్మా. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. ఇటు మీరి రాకమ్మ ఈ గిరులు దాటకమ్మ, ఇటు మీరి రాకమ్మ ఈ గిరులు దాటకమ్మ, ఇట నుండు భూమి దుతా పోదునమ్మ జనతమాత, ఇట నుండు భూమి దుతా పోదునమ్మ జనకమాత. జానకీదేవి తెలివి నుండు భూమి దుతా కపటమౌను లోకమాత, తెలివి నుండు భూమి దుతా కపటమౌను లోకమాత. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. జానకీదేవి, నీవు చాలా విపత్తులు మాట్లాడుతున్నావు, నేను ఇంకా నీకు చెప్పదు విను. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. తనుజులు మోసకారులు సదా చరించుచుండి తుచ్చమవు. జానకీదేవి ఇచ్చట ధనుజులు మోసకారులు సదా చరించుచుండి తుచ్చమవు. పనులను రచ్చుచుందురిట వాయుచుంటుని ఎన్ను ఒంటిగా ఏ తల్లి, నేను ఈ గిరిజీసి పోవచ్చున్నాను, మీరు మాత్రం చాలా. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. నేను ఈ గిరిజీసి పోవచ్చున్నాను జానకి, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలేదు. జయ శ్రీ రాజా రామచంద్ర భగవానికి. రామ 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 సీత, రామ 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 సీత, జై జై రామ జానకి రామ, శ్రీరామచంద్ర మహారాజుకి జై. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి. కీటకములారా తరులార తరులపై చర్యంచు చారిక. ఓ మునులారా, తరులార తరులపై చర్యంచు చారిక. గిరంబులార యుధార చరిత్ర గిరులార గిరులపై, గిరులార గిరులపై చర్యంచు మునిగ్ర చేతులార లోక చేతురాలు. జనులార జనులందు చర్యంచు జీవిక, జీవిక చేతులార లోక చేతురాలు. జనులార జనులందు
జనులార జనులందు నివసించుచుండడి కర్క మృగములారా కీటకములారా జానకి దేవిని ఒంటిగా నుంచి నే వెళ్ళుచుంటి రాముడు రక్షణార్థము తమని కెట్టి బాధ రాకుండు కాపాడవలెను మీరు. ఓ మునీశ్వరులారా, వేదావులారా, కీటకములారా, మృగములారా, మీరందరినీ నేను వచ్చేసరికి మా జానకి దేవిని ఎటువంటి బాధ రాకుండా కాపాడువారు ఇదే పోతున్నాను. జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి జీవనదాత సునయనాలను ప్రోవవేర జీవనదాత ఓ రమణాలను ప్రోవని కదా రక్షింప భగవానికి జై బోలో శంకర్ భగవానికి. ఆహా, ఇప్పుడు ఆ సీతా లక్ష్మణులు వేరైనాడు. మాయాలేడిని వెంబడిస్తూ శ్రీరాముడు వెళ్ళగా సీతా లక్ష్మణుడు ఇప్పుడు వేరైనాడు. సీత ఒంటరిదైనది. ఇప్పుడు పోయి నేను సీతను తీసుకొచ్చేదను, కానీ ఇలా పోయిన సీత నమ్మజాలదు నన్ను. కావున మాయ వేషం ధరించి ఒక జంగముడిగా నేను ఇప్పుడు పోయి ఆ సీతను తీసుకుని వచ్చేదను. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర. భవతి భిక్ష. ఓ బనతి, నువ్వు ఎవరు? ఇక్కడ ఒంటరిగా ఉన్నావు. నీ భర్త ఎవరు? నీ ఊరు ఏమిటి? నీవు ఎక్కడి నుంచి వచ్చినావు? ఇలా ఏమి చేస్తున్నావు? బాలామణి. రాజా రామచంద్ర మహారాజుకి యతీశ్వర, నేను జనక మహారాజు కూతురును, దశరథ మహారాజు పెద్ద కోడలను, శ్రీరామచంద్రుని భార్య సీత. అవునా? నీ పేరు సీతానా? అయినా నువ్వు నాకు భిక్షము పెట్టు, నేను ఒక జంగముడను, నేను భిక్షాటనకై తిరుగుతున్నాను ఇక్కడికి. జై బోలో శంకర్ భగవానికి. వర్ణాశాలనున్న పడతే దేవును బాల, వర్ణాశాలనున్న పడతే దేవును బాల, పరగుణ
భిక్షంబు పెట్టు సఖ్యా పోయేద బాల తరగుణ భిక్షంబు పెట్టు సఖ్యా పోయేద బాల పర్ణశాలనున్న పడతే దేవును బాల బాలామణి నాకు భిక్షం పెట్టినచో నేను వెళ్ళేదను, నేను లేదు భిక్షం పెట్టను అనినచో నువ్వు వెళ్ళేదను. ఒక జంగమునికి భిక్షం పెట్టుట మర్యాద కదా. మహారాజుకి భిక్షం ఎలా పెట్టదు? మా మరది లక్ష్మణుడు వాళ్ళు రాసిపోయినాడు. ఈ గిరిదాటి పెట్టడానికి నాకు అనుమతి లేదు కదా, నేను ఎలా పెట్టదు? హే బాలామణి, ఈ గిరిదాటి నీవు భిక్షం పెట్టనందువా? అయ్యో జయ బోలో శంకర్ భగవానికి. కట్టు దాటియో భిక్షం పెట్టావలయును బాల, 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 కట్టు దాటియో ఇష్టమున పెట్టినను ఇకను వయ్యద బాల, 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 కట్టు దాటియో భిక్షం పెట్టావలయును బాల, కట్టు దాటియో భిక్షం పెట్టావలయును బాల, కట్టు దాటియో భిక్షం. భౌతి భిక్షాందేహి. ఓ బాలామణి, ఆ కట్టు దాటి నీవు భిక్షం పెట్టినచో నేను వెళ్ళేదను. రాజా రామచంద్ర మహారాజుకి పటుము వేగము భిక్షం పటుము తోలయో స్వామి, పటుము వేగము భిక్షం పటుము వేగము స్వామి, పటుము వేగము భిక్షం పటుము వేగము స్వామి, పటుము తోలయో స్వామి. కాదు గిరిదాటి పెట్టు బాలా. ఇష్టముతో భిక్షమిప్పుడు ఇగను పెట్టెద స్వామి, ఇష్టముతో భిక్షమిప్పుడు ఇగను పెట్టెద స్వామి, రా బాలామణి. భిక్షమిప్పుడు ఇగను పెట్టెద స్వామి, ఇష్టముతో భిక్షమిప్పుడు ఇగను పెట్టెద స్వామి. పటుము వేగము భిక్ష పటుము తోలయో స్వామి, పటుము వేగము భిక్ష పటుము వేగము స్వామి, పటుము వేగము భిక్ష. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ప్రతీశ్వరా బాలామణి, ఇగో భిక్షం పెడుతున్నా, ఆ, భిక్షంతో తీసుకోండి. పెట్టుము బాలామణి. ఆ గట్టి దాటుము బాలామణి. ఆ గిరి దాటి ఇంకా ఇంకా రమ్ము, ఇంకా రమ్ము, ఇంకా రమ్ము, ఇంకా రమ్ము. జయ బోలో శంకర్ భగవానికి. ధరను వెలిసిన కల్పపురమునందున బాల, ధరను వెలిసిన కల్పపురమునందున బాల, ధరను వెలిసిన కల్పపురమునందున బాల, ధరను వెలిసిన కల్పపురమునందున బాల, ధరను వెలిసిన కల్ప. హే బాలామణి, చూడుము నా నిజ స్వరూపము. ఈ దశకంఠుడు లంకాధిపతి రావణ బ్రహ్మ. బాలామణి చూడుము. జయ బలో శంకర్ భగవానికి. లంకాపురమునేలే రావణాసురుడను
రావణ బ్రహ్మను చూడు నా నిజ స్వరూపము. ఏ సీత విచారించము, పద నడువు నా రథమునెక్కి వెళ్ళేదాము ఇప్పుడే. సీత నా వెంట నడువు చింతయేలనే బాలా, సీత నా వెంట నడువు చింతయేలనే బాలా, ఇంతైనా రథమునెక్కు ఇంటిరనుకుడు బాలా, ఇంతైనా రథమునెక్కు ఇంటిరనుకుడు బాలా, సీత నా వెంట నడువు చింతయేలనే బాలా. హే బాలమణి, బా నా రథమునెక్కి నా లంకాపురి పట్టణంకు నేను తీసుకువెళ్ళదను. ఓరి నీచ దుర్మార్గుడా, ఎంత పని చేసి ఎవరు లేని టైంలో వచ్చి ఇలా చేతివా? శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి ఓరి రావణ నన్ను ముస్తాబోకుర నీవు, ఓరి రావణ ముస్తాబోకుర నీవు, ఓరి రావణ ముట్టినంతలోనే శాపమే తురనేకో, ముట్టినంతలనేకో శాపమే తురావణ, శాపమే తురావణ. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఒరే నీచ రావణ, నన్ను ముట్టకు ఎవరు లేని సమయంలో దొంగ వల వచ్చేవారు దూరంగా నన్ను. నిన్ను ముట్టిన నాకు శాపం పోసాం కదవా. హే బాలమణి, కలికి నా మాట విను కాంతారో తోడు, కలికి నా మాట విను కాంతార ఇప్పుడు బాలా, కలికి నా మాట విను కాంతార ఇప్పుడు బాలా, చిలక వలనే బలక మంచి చింతయేలనే బాలా, చిలక వలనే బలక మంచి చింతయేలనే బాలా. హే బాలమణి, చిలక పలుకులు పలుకుతూ నన్ను సంతోషపరచంది పోయి నాకు శాపంబులు సుగతా అని మాట్లాడమేమిటి బాలమణి? రా నడు నా రథమునెక్కు, ఈ పుష్పక విమానంలో నేను నా లంకాపురి పట్టణముకు తీసుకువెళ్ళదని. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి హే ఓరి నీచ పాప కర్మ నన్ను విడవు రావణ, ఓరి నీచ పాప కర్మ నన్ను విడవు రావణ, ఒంటిగా ఉన్నంత దొంగ బంటు వైద్య విరలేవో, ఒంటిగా ఉన్నంత దొంగ బంటు వైద్య విరలేవో, బాలమణి, నీకు చింత వలదు, భయం అసలుకే వలదు. నా లంకాపురి పట్టణంలో నీవు సకల భాగ్యాలు నసుకుడు.
అయినా నిన్ను ముట్టుకుని నాకు తాపం వస్తే కదా ఉండదు కదా. చూడు నా శూలమ్ముతో ఈ భూమినే లేపి నిన్ను నా చేతితో తీసుకువెళ్ళదను, నా రథంపై ఎక్కించుకొని తీసుకువెళ్ళదను. జై బోలో శంకర్ భగవానికి. హర హర మహాదేవ శంభో శంకర. ఇందు కార్యమొకటి నిఖిలా జగదీశ్వరే, నిర్వహించు కార్యమొకటి నిఖిలా జగదీశ్వరే, నిర్వహించు కార్యమొకటి నిఖిలా జగదీశ్వరే, నిర్వహించు కార్యమొకటి నిఖిలా జగదీశ్వరే. సారసాక్షి మధురవేణి సత్కథలో సంగమే, సారసాక్షి మధురవేణి సత్కథలో సంగమే, పార్వతి జగదీశ్వరి పార్వతీశ్వరి, పార్వతి జగదీశ్వరి పార్వతీశ్వరి. వందనములు. సహోదర లక్ష్మణ, నీవు సీతను ఒంటిగా విడిచి ఎలా వచ్చిందిరా? మనకి ఏదో ఆపద వచ్చినట్టున్నది. నీవు నన్ను ఆ యొక్క సీతను ఒంటిగా విడిచి నీవు ఎందుకు వచ్చినావు తమ్ముడా? అన్నయ్య, సీతాదేవి జానకిదేవి మాటలు మాట్లాడితే నేను పక్షులారా కుటుంబులారా, నేను ఆగమైపోతుని. ఈ సమాచారం మా రాముల వారికి తెలుపుడి. ఇదిగో నా యొక్క భూషణములు, నా కొంగ చింపి నా భర్తకు ఒరే రావణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీరామచంద్రుని సతీమణి సీతాదేవిని ఎత్తుకొని కొరిగించుంటివి. ఎవడెవరా నీవు పక్షి కుక్షి దుర్నీక్షి, నా రథములకు అడ్డం వచ్చి ఎక్కువ మాటలు మాట్లాడుతుంటివి.
అడవిలో కాయ కసరులు ఫలములు విత్తనములు తెలుకుంటూ బ్రతకజాలక నారదములు కట్టకచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుండే మూర్ఖుడా ఎవడెవరా నీవు? శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఒరే రామనా ఎడిపోతీరా కూడా నాకే ఎదురు నీవు నన్ను జయించి కదా సీతాదేవిని కొనిపోదువు. నీవు నన్ను జయించేవాడవా? జై బోలా శంకర్ భగవాన్కి. పక్షిరాజు వినాలి నిన్ను బట్టి క్షణమునా పక్షిరాజు వినాలి నిన్ను బట్టి పక్షి జయ బలో శంకర్ భగవానికి. రే పక్షి నా రథమునకు అడ్డు రాక వెళ్ళిపోము, లేదా ఇప్పుడే నా కరవాలం చే నిన్ను దుంచదను మూర్ఖుడా. బదులు నంచునా బలవంతుడమని గర్వించుండి నీ తల్లిదండ్రులు తలుచుకోండి. నాకు లోక భీకరుడైన రావణికే తల్లిదండ్రులు తలుచుకోరా అని మాట్లాడుతుంటే వారా మూర్ఖుడా. జయ బోల శంకర్ భగవానికి. పక్షిరాజు వినరని రెక్కలిరగా కొట్టదాను, పక్షిరాజు వినరని రెక్కలిరగా కొట్టదాను, ధిక్కరించి వచ్చెదరో గట్టిగాను దుంచదాను, ధిక్కరించి వచ్చెదరో గట్టిగాను దుంచదాను, పక్షిరాజు వినరని రెక్కలిరగా కొట్టదాను. ఊరుకుడా అనవసరంగా నా రథానికి అడ్డే వచ్చి నీ రెక్కలు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటే పో నీచుడా. భగవానికి. జై శ్రీ రాజారామచంద్ర భగవానికి. శంకరి పార్వతి జగదీశ్వరే పార్వతి